హలో ఎవ్రీబడి, వెల్కమ్ టు మై ఛానల్ డీప్ టాక్స్ విత్ దీప్తి. నేను మీ దీప్తి నలమోతు. ఈరోజు టాపిక్ క్రికెట్. కానీ ఇది బ్యాట్ బాల్ స్టోరీ మాత్రమే కాదు. ఇక్కడ మన ఇండియన్ క్రికెట్ టీము ఇద్దరిద్దరు చప్పున పాకిస్తాన్ ప్లేయర్స్ ని ఉతికి ఆరేశారనో లేదా పిచ్ సరిగ్గా సహకరించలేదనో ఇలాంటి క్రికెట్ కి సంబంధించి ఆ విశేషాల గురించి నేను మాట్లాడదలుచుకోవట్లేదు. ఇది పాలిటిక్స్, పవర్ అండ్ ప్రెషర్ కి సంబంధించిన స్టోరీ గురించి ఇవాళ వీడియోలో డిస్కస్ చేద్దాం అనుకుంటున్నా. క్రికెట్ అంటే గేమా లేదా ఒక పవర్ గేమా? ఇప్పుడు క్రికెట్ అంటే కేవలం స్టేడియంలో జరిగే మ్యాచ్ మాత్రం కాదు. అది బోర్డ్ గేమ్స్ లో జరిగే ఒక నెగోషియేషన్. ఎస్పెషల్లీ ఏషియాలో ఇండియా, పాకిస్తాన్, బంగ్లాదేశ్ మధ్య మ్యాచ్ అంటే అది బౌండరీ లైన్ దగ్గర ఆగదు. అది పొలిటికల్ కలర్ తీసుకుంది. మనం స్లోగా ఈ టాపిక్ లోకి డీప్ గా డైవ్ చేద్దాం. క్రికెట్ ఒరిజినల్లీ బ్రిటిష్ కొలోనియల్ గేమ్. బ్రిటిష్ ఎంపైర్ స్ప్రెడ్ అయిన కంట్రీస్ లో క్రికెట్ కల్చర్ బిల్డ్ అయింది. ఇండియా, పాకిస్తాన్, బంగ్లాదేశ్ అన్ని బ్రిటిష్ తో హిస్టరీ షేర్ చేసుకున్న నేషన్స్. సో క్రికెట్ ఇక్కడ కేవలం స్పోర్ట్ కాదు, ఐడెంటిటీ కూడా. 1947 పార్టిషన్ తర్వాత ఇండియా పాకిస్తాన్ రైవల్రీ కేవలం బార్డర్ లో కాదు, క్రికెట్ ఫీల్డ్ లో కూడా రిఫ్లెక్ట్ అయింది. 1990s లో ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచెస్ అంటే ఫుల్ టెన్షన్, టీవీ రేటింగ్స్ పీక్, నేషనల్ ప్రైడ్ పీక్. గేమ్ ఎమోషన్ ని పొలిటికల్ లీడర్స్ కూడా యూజ్ చేసుకున్నారు. సమ్టైమ్స్ డిప్లొమసీ టూల్ లాగా, సమ్టైమ్స్ ప్రెషర్ టూల్ లాగా యూజ్ అయింది. ఐసీసీ కన్నా బీసీసీఐ పవర్ఫుల్ అని ఎందుకు అంటున్నారు? లెట్స్ డిస్కస్. క్రికెట్ కౌన్సిల్ వరల్డ్ క్రికెట్ గవర్నింగ్ బాడీ. కానీ క్రిటిక్స్ చెప్పేది ఏంటంటే ఐసీసీ డెసిషన్స్ బిహైండ్ కర్టన్ లో బిగ్గెస్ట్ ఇన్ఫ్లుయెన్స్ ఇండియా బోర్డ్ నుండి ఉంటుంది అని. ఇండియన్ క్రికెట్ బోర్డ్ అంటే బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఫర్ క్రికెట్ ఇన్ ఇండియా. రెవెన్యూలో 70% కి పైగా బీసీసీనే ఇస్తుంది. ఇండియన్ బ్రాడ్కాస్టింగ్ డీల్స్, స్పాన్సర్షిప్స్, ఐపీఎల్ మీడియా రైట్స్ మ్యాసివ్ అమౌంట్స్ కి సేల్ అవుతాయి. సింపుల్ లాజిక్, మనీ ఎక్కడి నుండి వస్తుందో పవర్ అక్కడే ఉంటుంది. ఐసీసీ రెవెన్యూ డిస్ట్రిబ్యూషన్ మోడల్లో ఇండియాకి సింహభాగం ఉండడం వల్ల స్మాల్ బోర్డ్స్ ఫ్రస్ట్రేషన్ కి న్యాచురల్ గా గురవుతూ ఉంటాయి. ఇప్పుడు క్వశ్చన్ ఏంటంటే ఐసీసీ న్యూట్రల్ గా ఉందా లేదా ఫైనాన్షియల్లీ డిపెండెంట్ గా ఉందా? ఇండియా వర్సెస్ పాకిస్తాన్ గేమ్ కన్నా టెన్షన్ ఎక్కువ. ఈ సినారియో ఎందుకో ఇప్పుడు మాట్లాడుకుందాం. ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ అంటే వరల్డ్ వైడ్ వ్యూవర్షిప్ ఎక్స్ప్లోడ్ అవుతుంది. ఒక్క ఇండియా పాకిస్తాన్ వరల్డ్ కప్ మ్యాచ్ రేటింగ్స్ ఆల్మోస్ట్ ఫైనల్ మ్యాచ్ లెవెల్లో ఉంటాయి. కానీ పొలిటికల్ టెన్షన్స్ వల్ల బైలేటరల్ సిరీస్ లో ఆల్మోస్ట్ స్టాప్ అయిపోయాయి. ఇప్పుడు వాళ్ళిద్దరూ ఐసీసీ టోర్నమెంట్స్ లో మాత్రమే ఆడుతున్నారు. సెక్యూరిటీ రీజన్స్ తో ఇండియా పాకిస్తాన్ కి ట్రావెల్ చేయడం, రెఫ్యూజ్ చేయడం ఒక పెద్ద హెడేక్ అయిపోయింది. క్రికెట్ గేమ్ కాస్త పాలిటిక్స్ ఇన్వాల్వ్మెంట్ లో బ్యాటిల్ ఫీల్డ్స్ లాగా మారిపోతున్నాయి. ప్లేయర్స్ గ్రౌండ్ లో హ్యాండ్ షేక్ కూడా చేసుకోవడం లేదు. దీనివల్ల రెండు దేశాల మధ్య సోషల్ మీడియాలో వార్ నడుస్తోంది. పీసీబీ ఫ్రస్ట్రేషన్, ఎమోషన్ వర్సెస్ ఎకానమీ. ఈ టాపిక్ మాట్లాడితే పీసీబీ అంటే పాకిస్తాన్ క్రికెట్ బోర్డ్. వాళ్ళ బిగ్గెస్ట్ ఇష్యూ ఏంటంటే ఇండియా మా కంట్రీకి రాదు. హైబ్రిడ్ మోడల్ పేరుతో మ్యాచెస్ శ్రీలంకలోనో లేదా దుబాయ్లోనో కండక్ట్ చేస్తున్నారు. పీసీబీ ఆర్గ్యుమెంట్ ఏంటంటే మా కంట్రీకి రెవెన్యూ లాస్ అవుతోంది. స్టేడియం, టికెట్ సేల్స్, టూరిజం, లోకల్ స్పాన్సర్షిప్స్ అన్ని లాసే. ఒక్కొక్కసారి ఇండియాకి ఇలా అయితే మేం కూడా రాం అని స్ట్రాంగ్ గా స్టాండ్ తీసుకున్నా ఫైనల్ గా రెవెన్యూ కోసం కాంప్రమైజ్ అవుతుంది. ఎమోషన్ వర్సెస్ ఎకానమీలో చివరికి గెలుస్తున్నది ఎకానమీయే. బంగ్లాదేశ్ బోర్డ్ లవ్ హేట్ ఈక్వేషన్. బీసీబీ అంటే బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డ్. బంగ్లాదేశ్ ఇప్పుడు తన ప్రెజెన్స్ ప్రూవ్ చేయాలి అని ట్రై చేస్తోంది. వాళ్ళ టీమ్ పర్ఫార్మెన్స్ ఇంప్రూవ్ అయింది లాస్ట్ డికేడ్ లో, కానీ ఫైనాన్షియల్ గా ఇండియా మీద డిపెండ్ అవుతోంది. కొన్నిసార్లు ఇండియాకి ఆపోజిట్ స్టాండ్ తీసుకుంది, కానీ ఐసీసీ మీటింగ్స్ లో బీసీసీఐకి సపోర్ట్ చేస్తోంది. ఇది ఒక లవ్ హేట్ రిలేషన్షిప్. పబ్లిక్ గా రైవల్రీ, క్లోజ్డ్ డోర్స్ లో అలైన్మెంట్. పాలిటిక్స్ లో పర్మనెంట్ ఫ్రెండ్స్, ఎనిమీస్ ఉండరు అంటే ఇదే. పర్మనెంట్ ఇంట్రెస్ట్లు మాత్రమే ఉంటాయి. T20 వరల్డ్ కప్ వెన్యూస్, పాలిటిక్స్ బిహైండ్ పిచెస్. రీసెంట్ ఇయర్స్ లో ఐసీసీ న్యూ మార్కెట్స్ ను టార్గెట్ చేస్తుంది. యుఎస్ఏ లాంటి కంట్రీస్ లో మ్యాచెస్ కండక్ట్ చేయడం కమర్షియల్ ఎక్స్పాన్షన్ స్ట్రాటజీ. ఐసీసీ ప్లాన్ ఏంటంటే క్రికెట్ ని గ్లోబల్ గేమ్ చేయాలి. కొన్ని ప్లేయర్స్ కంప్లైంట్స్ ఏంటంటే పిచెస్ బాగాలేదు, అవుట్ ఫీల్డ్ స్లో ఉంది, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్కంప్లీట్ గా ఉంది, కమర్షియల్ ఎక్స్పాన్షన్ కోసం ప్లేయర్ సేఫ్టీని సైడ్ లో పెట్టారా అని క్రిటిక్స్ క్వశ్చన్ చేస్తున్నారు. స్పోర్ట్స్ క్వాలిటీ సాక్రిఫైస్ అవుతోందా?
లాంగ్ టర్మ్ గోల్స్ కోసం షార్ట్ టర్మ్ రిస్క్ తీసుకుంటున్నారా? షెడ్యూలింగ్ బయాస్, ఎలిగేషన్స్ అండ్ మ్యాచ్ టైమింగ్స్. ఇండియా ప్రైమ్ టైం కి సూట్ అయ్యేలా షెడ్యూల్ చేసుకుంటారు అని ఎలిగేషన్స్ వస్తున్నాయి. ఇండియన్ మార్కెట్ బిగ్గెస్ట్ మార్కెట్, ప్రైమ్ టైం యాడ్ రెవెన్యూ ఎక్కువగా ఉంటుంది. రిజల్ట్ ఏంటి? స్మాల్ టీమ్స్ సాక్రిఫైస్ చేస్తున్నాయి అని ఆరోపణ. స్పోర్టింగ్ స్పిరిట్ కన్నా బ్రాడ్కాస్టింగ్ రెవెన్యూ ప్రయారిటీ అవుతోంది అంటే గేమ్ ఎసెన్స్ వీకెన్ అవుతోందనే కదా అర్థం. ఐపీఎల్ ఎఫెక్ట్, హిడెన్ పవర్ షిఫ్ట్. ఐపీఎల్ అంటే ఇండియన్ ప్రీమియర్ లీగ్. ఐపీఎల్ సక్సెస్ తర్వాత గ్లోబల్ క్రికెట్ ఇకో సిస్టమ్ చేంజ్ అయింది. ఫారిన్ ప్లేయర్స్ ఐపీఎల్ కాంట్రాక్ట్ కోసం నేషనల్ బోర్డ్స్ డెసిషన్స్ మీద ఇన్ఫ్లుయెన్స్ క్రియేట్ చేస్తున్నారు. సమ్ టైమ్స్ కంట్రీ డ్యూటీ కన్నా ఫ్రాంచైజ్ లీగ్స్ కే ప్రయారిటీ ఎక్కువ ఇస్తున్నారు. మనీ ఫ్లో డైరెక్షన్ చేంజ్ అయింది. నేషనల్ క్రికెట్ బోర్డ్స్ కంట్రోల్ తగ్గిందా లేదా ప్లేయర్స్ పవర్ పెరిగిందా? ఇక్కడ జైషా ఇన్ఫ్లుయెన్స్ ఏంటి? జైషా బీసీసీఐ సెక్రటరీగా ఐసీసీలో కీ రోల్లో ఉన్న వ్యక్తి. ఆయన డెసిషన్స్ వరల్డ్ క్రికెట్ మీద ఇంపాక్ట్ చూపిస్తున్నాయి అని క్రిటిక్స్ అంటున్నారు. సింగిల్ బోర్డ్ డామినెన్స్ పెరిగింది అని సపోర్టర్స్ అంటున్నారు. ఇండియా ఫైనాన్షియల్ బ్యాక్ బోన్ కాబట్టి లీడర్షిప్ ఒక్కసారి ఒక్కరి దగ్గరే ఉంటుంది అనే డిబేటు నడుస్తోంది. ఇకపోతే స్పాన్సరర్స్ ప్రెషర్. స్పాన్సరర్స్ కి సింపుల్ ఫార్ములా: ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ ఉండాలి, రెవెన్యూ ఎక్కువ జనరేట్ చేయాలి, అంతే. లీగల్ బ్యాటిల్స్, క్రికెట్ డిస్ప్యూట్స్ లో కూడా కోర్టు వరకు వెళ్ళాయి. పీసీబీ ఒకసారి బీసీసీఐ మీద కాంపెన్సేషన్ కేసు వేసింది, ఐసీసీ అగ్రిమెంట్స్ బ్రేక్ చేస్తున్నారు అని. ఫైనల్ గా పీసీబీ కేసు ఓడిపోయింది. లీగల్ ఫైట్స్ రిలేషన్ ని ఇంకా వర్సన్ చేస్తాయి. ట్రస్ట్ బ్రేక్ అయితే రీస్టోర్ చేయడం కష్టం. అండ్ ఇప్పుడు ప్లేయర్స్ మెంటల్ ప్రెషర్ గురించి మాట్లాడుకుందాం. ఇండియా పాకిస్తాన్ టెన్షన్ ప్లేయర్స్ మెంటల్ హెల్త్ మీద ఎఫెక్ట్ చేస్తుంది. ఒక క్యాచ్ మిస్ అయితే సోషల్ మీడియాలో అటాక్, ఫ్యామిలీ మెంబర్స్ వరకు ట్రోల్ చేస్తారు. పొలిటికల్ లీడర్స్ కామెంట్స్ కూడా అట్మాస్ఫియర్ ని డిస్టర్బ్ చేస్తాయి. క్రికెట్ హీరో ఒక్క ఓవర్ లో విలన్ అయిపోతాడు. మెంటల్ హెల్త్ సపోర్ట్ సిస్టమ్స్ స్ట్రాంగ్ గా ఉండాలి, లేదా ఆ ట్రామా నుంచి బయటికి రాలేరు. హైబ్రిడ్ మోడల్ పోనీ సొల్యూషనా, టెంపరీ ప్యాచా? ఏషియా కప్, ఛాంపియన్స్ ట్రోఫీలో ఇంట్రడ్యూస్ చేసిన హైబ్రిడ్ మోడల్ టెన్షన్ పెంచుతుంది కానీ సొల్యూషన్ మాత్రం కాదు. స్మాల్ నేషన్స్ సైలెంట్ విక్టిమ్స్. ఇండియా పాకిస్తాన్ బంగ్లాదేశ్ కాన్ఫ్లిక్ట్స్ మధ్య జింబాబ్వే, ఐర్లాండ్ లాంటి స్మాల్ టీమ్స్ నలిగిపోతున్నాయి. వాళ్ళకి ఫండ్స్ తక్కువ, మ్యాచెస్ తక్కువ, డెవలప్మెంట్ అయితే స్లో. బిగ్ బోర్డ్స్ ఇగో ఫైట్స్ వల్ల గ్లోబల్ ఎక్స్పాన్షన్ ని బ్లాక్ చేస్తున్నాయి. క్రికెట్ 10-12 నేషన్స్ గేమ్ లాగా రెస్ట్రిక్ట్ అవుతుంది అనే ఫియర్ కూడా ఉంది. ఇక బ్రాడ్కాస్ట్ రైట్స్, మనీస్ కి సంబంధించిన ట్రాన్సాక్షన్స్ గురించి మాట్లాడితే, బ్రాడ్కాస్టింగ్ రైట్స్ ఆప్షన్స్ లో థౌజండ్స్ ఆఫ్ క్రోర్ రూపీస్ కార్పొరేట్ జైంట్స్ ఎంట్రీతో క్రికెట్ ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీ లాగా మారిపోయింది. యాడ్స్ కి ఇంపార్టెన్స్ గేమ్ కన్నా ఎక్కువైపోయింది. స్ట్రాటజిక్ టైమ్ అవుట్స్, ఎక్స్ట్రా యాడ్ స్లాట్స్ లాంటివి గేమ్ రిథమ్ కూడా చేంజ్ చేసేస్తున్నాయి. ఇక పిచ్, టాస్, కాంట్రవర్సీస్ గురించి మాట్లాడితే, కొన్ని క్రూషియల్ మ్యాచెస్ లో ఇండియాకి ఫేవర్ గా పిచెస్ చేంజ్ చేశారు అని అలిగేషన్స్ వస్తున్నాయి. టాస్ మీద కూడా కాన్స్పిరసీ టాక్స్ వినిపిస్తున్నాయి. ప్రూఫ్ ఉండకపోయినా డౌట్ అట్మాస్ఫియర్ అయితే క్రియేట్ అయిపోతుంది. ట్రాన్స్పరెన్సీ లేకపోతే రూమర్స్ పెరిగిపోతాయి. ట్రస్ట్ ఒక్కసారి క్రాక్ అయితే రిస్టోర్ చేయడం కష్టం. ఇక వరల్డ్ కప్ క్వాలిఫికేషన్, దాని వెనకాలన్న పాలిటిక్స్. డైరెక్ట్ క్వాలిఫికేషన్ సిస్టమ్ మీద కూడా క్వశ్చన్స్ వస్తున్నాయి. ర్యాంకింగ్ సిస్టమ్ పెద్ద టీమ్స్ కి అడ్వాంటేజ్ ఇస్తోంది అని క్రిటిక్స్ అంటున్నారు. ఏ సిస్టమ్ వల్ల సేమ్ టీమ్స్ రిపీట్ అవుతున్నాయో అసోసియేట్ నేషన్స్ కి ఎంట్రీ డిఫికల్ట్ అవుతుంది. గ్లోబల్ స్పోర్ట్స్ అంటే యాక్సెసిబిలిటీ ఉండాలి కదా. ఫ్యాన్స్ రెస్పాన్సిబిలిటీ ఏంటో ఒకసారి చూద్దాం. పొలిటికల్ హీట్ పెరగడానికి ఫ్యాన్స్ కూడా ఒక రీజన్. లాస్ ని యాక్సెప్ట్ చేయలేక పర్సనల్ అబ్యూస్ స్టార్ట్ చేస్తారు. సోషల్ మీడియా వార్స్ కంట్రీస్ మధ్య హేట్రెడ్ ని పెంచుతున్నాయి. క్రికెట్ లో ఎమోషన్ డేంజరస్ లెవెల్స్ కి వెళ్ళిపోతుంది. గేమ్ ని సెలబ్రేట్ చేయడం మర్చిపోతున్నాం. సొల్యూషన్ ఉందా అంటే పాలిటిక్స్ అండ్ స్పోర్ట్స్ సెపరేట్ చేయాలి అని అందరూ అంటారు. కానీ రియాలిటీలో బోర్డ్స్ గవర్నమెంట్ పర్మిషన్ లేకుండా మూవ్ అవ్వలేరు. వీసా క్లియరెన్సెస్, సెక్యూరిటీ అప్రూవల్స్ అన్ని గవర్నమెంట్ ఇన్ఫ్లుయెన్స్ తో ఉంటాయి. సో కంప్లీట్ సెపరేషన్ ఆల్మోస్ట్ ఇంపాసిబుల్. కానీ ట్రాన్స్పరెన్సీ ఇంప్రూవ్ చేయొచ్చు, రెవెన్యూ షేరింగ్ ఫేర్ గా డిజైన్ చేయొచ్చు, న్యూట్రల్ గవర్నెన్స్ స్ట్రెంథెన్ చేయొచ్చు, ప్లేయర్ వెల్ఫేర్ కి ప్రయారిటీ ఇవ్వచ్చు. ఐసీసీ ట్రూలీ ఇండిపెండెంట్ గా ప్రూవ్ చేసుకుంటే ట్రస్ట్ రీబిల్డ్ అవుతుంది. ఫైనల్ థాట్ ఒకటే, క్రికెట్ యునైట్ చేయడానికి ఉండాలి కానీ డివైడ్ చేయడానికి కాదు. ఇండియా, పాకిస్తాన్, బంగ్లాదేశ్ టీమ్స్ గ్రౌండ్ లో టఫ్ ఫైట్ ఇవ్వాలి, కానీ గ్రౌండ్ అవుట్ సైడ్ రెస్పెక్ట్ కూడా ఇవ్వాలి. ఫ్యాన్స్ గా మన రెస్పాన్సిబిలిటీ ఏంటంటే గేమ్ ని గేమ్ లాగా ట్రీట్ చేయాలి. క్రికెట్ ఇంకా జెంటిల్మెన్స్ గేమేనా లేదా కార్పొరేట్ బ్యాటిల్ ఫీల్డా అంటే మీ ఒపీనియన్ ఏంటో కింద కామెంట్ సెక్షన్ లో ఒపీనియన్ ని కామెంట్ చేయండి.
నెక్స్ట్ ఎపిసోడ్ ఆఫ్ డీప్ టాక్స్ విత్ దీప్తిలో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్డ్.